మనం రామాయణం గురించిన కథ చెప్పాం. అంటే బ్రదర్హుడ్ గురించి, రామలక్ష్మణులు ఎట్లా వాళ్ళు అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటున్నారు, అంటే సొంత అన్నదమ్ములు కాకపోయినా కూడా వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు అనేది చెప్పాం మనం. అదే రామాయణంలో మనం వాలి సుగ్రీవుల గురించి చెప్పాలి. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అండ్ వాలి మరణానికి సుగ్రీవుడే కారణమయ్యాడు కదా, అది ఎలా చెప్పాలి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మరి ఇప్పుడు రాముడు తమ్ముడిని తీసుకుని వచ్చాడు అడవికి, తమ్ముడు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు, ఇప్పుడు వీళ్ళు ఇంత అన్నదమ్ములకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రీతుండి వాళ్ళ అంత కలిసున్న జంటలో ఉన్నవాడైనటువంటి రాముడు ఒక అన్నదమ్ముల్లో పెద్దవాడిని చంపడానికి ఎందుకు ఉద్యుక్తుడయ్యాడు? అన్నదమ్ములు కలిసి ఉండాలి, మేము కలిసి ఉన్నాం మీరు కూడా కలిసి ఉండాలని ఎందుకు చెప్పాల? ఆవిడ ప్రశ్న చాలా సూటిగా ఉంది. మెసేజెస్లో కూడా పెట్టారు వాలి సుగ్రీవుల కథ ఎలా చెప్పాలి అని. ఇంకొక ఆవిడ నన్ను అడిగారు ఇది ఎలా చెప్పాలండి అని. మనం చాగంటి వారి ప్రవచనాల్లో ఇది మనం అప్పుడప్పుడు వస్తుంటుంది, ఇది ఒక పాయింట్. ఇది అంటే వాదనకి తూగాల్సిన విషయం కాదు, కానీ వాలి సుగ్రీవుల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ధర్మబద్ధులై ఉన్నారు. వాళ్ళ తండ్రి పెంపకం చాలా మంచి పెంపకము. వాళ్ళు ఒకళ్ళతోటొకళ్ళు అవినాభావ సంబంధం కలిగి ఉన్న వాళ్ళు, అంటే అవతారాలు కదా. రాముడు విష్ణుమూర్తి తాలూకు అవతారం. ఆయనతో పాటు ఆయనకి పానుపుగా ఉన్న ఆదిశేషువే లక్ష్మణుడిగా జన్మించాడని చెప్తారు. స్వామి భక్తి కూడా ఒకటి, భ్రాతృభక్తి రెండోది. ఆ రెండు కలిసి లక్ష్మణ రూపం దాల్చారు. అయితే ఇప్పుడు వాలి సుగ్రీవుల గురించి చెప్పేటప్పుడు వీళ్ళు వానరులు, అంటే మానవులు కాదు మొదటిది. తర్వాత వీళ్ళు బ్రదర్హుడ్ గురించి ఎవరిది వాళ్ళకే కానీ రెండో వాళ్ళకి అది అప్లై అవ్వదు. మనం వీళ్ళలాగా ఉండాలని మనం బాగున్న వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు వాలి సుగ్రీవుల్ని ఆదర్శంగా తీసుకుంటామని ఎవరంటారు? ఎవరు అనలేరు, ఎవరు అనలేం కూడా. ఎందుకంటే వాళ్ళు వానరులు, మానవులు కాదు. అవును. అయితే ఈ కథ చెప్దాం. వాలి మరియు సుగ్రీవుడు ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు. అయితే తండ్రి ఒకడని చెప్పకూడదు, వీళ్ళకి తల్లి ఒకరు. వృక్షరజువు అనేటువంటి ఒక వానరుడు, ఒకతను, ఒక ఆయన వానరుడే బహుశా, ఒక అప్సర తీర్థంలో స్నానం చేసి స్త్రీగా మారిపోయాడట. పురుషుడు స్త్రీగా మారిపోయాడు. స్త్రీగా మారి అప్సరసగా మారినటువంటి అతనిని చూసి సూర్యుడు మరియు ఇంద్రుడు ఇద్దరు మోహితులవటం వల్ల ఈ అబ్బాయిలిద్దరూ జన్మించారు. కంఠభాగం నుంచి సుగ్రీవుడు, వాలం తోక భాగం కింద భాగం నుంచి వాలి జన్మించారని పురాణ కథ. ఇప్పుడు దీనికి ఎట్లా చెప్తామంటే, రామాయణం దానికి ముందు దశకంఠుడు రావణాసురుణ్ణి, తర్వాత ఈ భూలోకం నిండా ఏర్పడినటువంటి రాక్షసుల వాళ్ళని సంహరించడం కోసం దేవతలందరూ తమ తమ శక్తులని భూలోకానికి పంపించారు. అట్లా పంపబడిన వాళ్ళే ఆంజనేయుడని మనకు చాలా మంది పేర్లు మనం చెప్పుకుంటాం. రుద్రాంశ ఆంజనేయ స్వామి, విష్ణువంశ ఆయన తాలూకు పడక అయినటువంటి ఆదిశేషు వంశ, తర్వాత ఏమో శంఖచక్రాల అంశలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారని, తర్వాత వానరులందరూ కూడా తలా ఒక దేవత తాలూకు శక్తిని నిక్షిప్తం చేయబడటం వల్లే జన్మించారని చెప్తారు. అట్లా సూర్యుడు మరియు ఇంద్రుని వల్ల జన్మించిన వాళ్ళు వాలి సుగ్రీవులు. అయితే వాలి రామాయణంలో రాముల వారికి ఏ సహాయము చేయలే, మరణించాడు. సుగ్రీవుడు సహాయం చేశాడు. ఇప్పుడు వాలి ఏ రకంగా చేశాడు అంటే, వాలిని రాముడు సంహరించడం వల్లే సుగ్రీవుడు ధైర్యం తెచ్చుకుని తర్వాత పని చేశాడు. ఆ రకంగా వాలి కూడా ఉపయోగపడినట్టే రామాయణ గాథ. అయితే వీళ్ళిద్దరూ ఈ తర్వాత పురుష రూపం దాల్చిన ఈ పిల్లలిద్దరిని అతను పెంచాడు, వాలి మరియు సుగ్రీవుడిని. ఈ వాలి అతని పుట్టుకకి కారణం ఇంద్రుడు. ఇంద్రుడు ఒక కాంచనమాలని బహుకరించాడట వాలికి. ఆ కాంచనమాల ఏంటంటే, అతని ఎదురుగుండాకి ఎవరు వస్తే వాళ్ళ శక్తిని ఆ కాంచనమాల లాగేసుకుంటుంది. వాలి మహాబలశాలి, మామూలు వాడు కాదు. ఎలాంటి బలశాలి అంటే, 4 సముద్రాల్లోనూ ఒకటేసారి స్నానం చేసి సూర్యుడికి తర్పణం ఇవ్వగలిగేంత బలం, అంత అపరిమితమైన వేగం కలిగిన వాడు, మహాబలవంతుడు. అసలు వాలికి సాటొచ్చేవాళ్ళు లేరు. ఈ దశకంఠుడు దశగ్రీవుడు అని చెప్పుకోబడే రావణాసురుడు కూడా వాలితోటి యుద్ధంలో ఓడిపోయాడని కథలు చెప్తారు. అయితే ఈ వాలి సుగ్రీవుడు బాగా కలిసి ఉండేవారు. మొదట చిన్నతనం అంతా కలిసే పెరిగారు. వాళ్ళిద్దరూ చక్కగా అంటే సయోధ్యగానే ఉండేవారు. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమ. వీళ్ళందరూ ఒక వానర రాజ్యాన్ని కిష్కింధలో రాజ్యాన్ని స్థాపించుకుని వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏం జరిగిందట, దుందుభి అనే ఒక రాక్షసుడు, వాడికి ఏంటంటే యుద్ధం చెయ్యాలని కోరిక.
వాయుదేవుడి దగ్గరికి వెళ్తే వాయువు అన్నట్ట నాకు అంత శక్తి లేదు, సముద్రుడికి చాలా శక్తి ఉంది, అతను భూమిని అంతా చుట్టున్నాడు, సముద్రుడి దగ్గరికి వెళ్ళమన్నట్టు. సముద్రుడేమో నా వల్ల కూడా కాదు, నువ్వు ఇలా యుద్ధకండు తీరాలంటే, ఈ యుద్ధకాంక్ష తీరాలంటే వాలి మహాబలశాలి, అతను వాయువేగం కంటే హెచ్చు వేగం కలిగిన వాడు, 4 సముద్రాల్లోనూ ఒకటేసారి స్నానం చేయగలిగే సమర్థుడు, అతను మమ్మల్ని జయించాడు, అతనితోటి నువ్వు యుద్ధం చేయొద్దు కానీ అని చెప్పాడు. ఈ దుందుబి వచ్చి వాలితోటి యుద్ధం చేశాడు. దుందుబి అంటే అతను మహిషాల రూపంలో ఉంటాడు, 2 కొమ్ములు ఉన్నాయట. ఇతను బాగా యుద్ధం చేసి వాలి ఈ దుందుబిని ఏం చేశాడంటే ఈ శరీరాన్ని బాగా గిర తిప్పి విసిరేశాడట. విసిరేస్తే అది ఋషిముఖ పర్వతం మీద పడింది. ఋషిముఖ పర్వతంలో మతంగ మహర్షి తాలూకు ఆశ్రమం ఉంది. దాంతో ఆయన కోపోద్రిక్తుడై ఇలాగ రక్త మాంసాలు ఓడుతున్నటువంటి ఒక శరీరాన్ని ఇలా ఆశ్రమ వాటికలోకి విసిరేశాడు. వీడు ఈ కొండ కనుక ఎక్కడో తలకాయ పగిలి చచ్చిపోతాడని శపించాడు. దాంతో అతను ఋషిముఖ పర్వతానికి వెళ్ళేవాడు కాదట వాలి. కొంతకాలం ఇలా గడిచే తర్వాత ఈ దుందుబి తాలూకు కొడుకైనటువంటి మాయావి వాలి మీద యుద్ధానికి వచ్చాడు. తన తండ్రిని చంపినందుకు వచ్చేసరికల్లా వాలి సుగ్రీవుడు ఇద్దరు కలిసి వాటితోటి ఫైట్ చేయడానికి యుద్ధం చేయడానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఏమైందంటే ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయారట వాలి మాయావి ఇద్దరు. అయితే ఏమైంది, నేను తిరిగి వస్తాను, ముందు మాయావి పరిగెత్తాడు, వాలి అతని వెనకాల కొండ గుహలోకి వెళ్తే వీడిని చంపేసి వస్తాను, నువ్వు ఇక్కడే వేచి ఉండమని చెప్పి సుగ్రీవుడికి చెప్పాడు. ఈ సుగ్రీవుడు ఏం చేశాడు, చాలా కాలం అక్కడ వేచి ఉన్నాడు. ఉండేసరికల్లా అన్న తిరిగి రాకుండా రక్తం కారిందట బయటికి. రక్తం బయటకు వచ్చింది గుహల నుంచి. రక్తం బయటకు వచ్చిన అన్న బయటికి రాకపోయేసరికల్లా అన్నే మరణించాడని భ్రమపడిన సుగ్రీవుడు ఆ కొండ గుహని మూసేశాడట. ఒక రాయితోటి పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి ఇలా అన్న యుద్ధం చేయడానికి వెళ్ళాడు, అతను రాలేదు, ఇలా నెత్తురు వచ్చింది అని దుఃఖించాడు బాగా. ఈ మంత్రులందరూ ఏమన్నారంటే ఇప్పటికి యుద్ధానికి వెళ్ళే చాన్నాళ్ళు అయిపోయింది, రాజ్యం అల్లకల్లోలంగా ఉంది, రాజు లేకపోతే కుదరదు, ఆయన తర్వాత తమ్ముడివి నువ్వే కదా, నువ్వు రాజు అవ్వమని బలవంతంగా ఈయన్ని రాజును చేశారు. రాజు కనుక అయితే పూర్వరాజు భార్య కూడా ప్రస్తుత రాజును సేవించాలనేది నియమం వాళ్ళ రాజ్యంలో. అప్పుడు ఈయన తార కూడా ఆయనతో పాటే సుగ్రీవుడితో పాటే ఉండిపోయింది. కొంతకాలం గడిచాక ఈ గుహలో నుంచి వాలి బయటకు వచ్చేసాడు. వచ్చేసాడు రాజ్యం దగ్గరికి, తన రాజ్యానికి వచ్చాడు. వచ్చేసరికల్లా సుగ్రీవుడు రాజుగా, తన భార్య అతన్ని పక్కన చూసేసరికల్లా కోపోద్రిక్తుడైపోయి సుగ్రీవుడిని చావ కొట్టేశాడు. సుగ్రీవుడికి ఎంత చెప్పబోయినా నేను కావాలని చేయలేదు, నీవు బయటికి రాకుండా ఉండడానికి అది అడ్డం పెట్టలేదు, ఇలా రక్తం వస్తే నేను భయపడి చేశానంటే నేను ఒకడి చేతిలో చచ్చిపోతానని నువ్వు ఎలా నమ్మావు, నన్ను బయటికి రానివ్వకుండా ఉంచడానికే నువ్వు గుహకు అడ్డం పెట్టావు, నువ్వు దుర్బుద్ధితోనే మాయోపాయంతో చేసావు, నా రాజ్యాన్ని భార్యని అపహరించావని వాలి శత విధాల సుగ్రీవుడు ఎంత నచ్చజెప్పినా వినలా. అతన్ని కొట్టి బయటికి తోసేసి వాలి వెంబడి పడేసరికల్లా ఈ భయంతో సుగ్రీవుడు పరుగులు తీస్తూ ఋషిముఖ పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఋషిముఖ పర్వతం పట్ల గురించి ఇతనికి శాపం ఉంది. ఋషిముఖ పర్వతానికి ఎక్కడు వాలి, అక్కడ మతంగ మహర్షి ఆశ్రమం ఉంది, ఆయన ఒప్పుకోడు. ఆ కొండెక్కితే తలకాయ పగిలిపోతుంది, ఋషి శాపం ఫలిస్తుంది కదా. అవును, ఇప్పుడు బలశాలి అయిన వాడు బలశాలతో యుద్ధం చేస్తాడు కానీ ఋషిని ఏం చేయలేదు కదా. ఎవడు ఆ శరీరాన్ని ఇక్కడ పడేశాడో వాడి తలకాయ పగిలిపోతుంది అని చెప్పాడు. అది ఎవడైనా సరే, పాలాక్షుడైనా ఆ మంత్రానికి దొరకాల్సింది ఇక ఆ శాపానికి. ఈ వాలి అందుకని ఇతనికి రాలేదు. రాకుండా ఋషిముఖ పర్వతం మీదకి తమ్ముడిని తరిమేసి వెనక్కి వెళ్ళి తన రాజ్యాన్ని ఏలుకొని తమ్ముడి భార్య అయినటువంటి రుమని తను తీసేసుకున్నాడు, తన జనంలో కలిపేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు సుగ్రీవుడు చేసింది ఒకటి తప్పు. అది ధర్మబద్ధంగా అంటే అక్కడున్న రాజ్య ధర్మం ప్రకారం జరిగింది. వాళ్ళు చేసింది అది కాదు, క్రూరత్వంతో చేశాడు. తమ్ముడి పట్ల కోపంతో అతన్ని బయటికి వెడలు నడిచి ఇక్కడి నుంచి బయటికి పంపించేసి ఆ భార్యని తను చెరబట్టుకున్నాడు, తన దగ్గర ఉంచేసుకున్నాడు. అయితే ఈ ఋషిముఖ పర్వతం మీద ఉన్న సుగ్రీవుడు కొంతకాలం తర్వాత ఆయన తన మంత్రులతో పాటు, ఇప్పుడు సుగ్రీవుడు అంటే కొన్నాళ్ళు రాజుగా ఉన్నాడా, ఆయన రాజుగా ఉండగా ఆంజనేయుడు ఆయనకి మంత్రిగా ఉండేవాడు. హనుమంతుడు ఆయనకి సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు.
తను బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన మంత్రులు కూడా ఫాలోవర్స్ వెనకాల వెళ్ళిపోతారు కదా, మనం ఇప్పుడు కథల్లో కూడా చూస్తున్నాం. రాజుగారు వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతే ఆయన ఫాలోవర్స్ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతారు. ఆయన తాలూకు అనుచరగణం కొంతమంది, జాంబవంతుడు, తర్వాత నలుడు, నీలుడు, వీళ్ళు కొంత ఆయన్ని సేవిస్తూ ఆయన వెనకాల వెళ్ళిపోయారు సుగ్రీవుడితో పాటు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళంతా ఋషిముఖ పర్వతం మీద కొంత ఇది ఏర్పరచుకుని వీళ్ళ అదుపులో ఉన్న కొంత వానరసేన కూడా వాళ్ళని అటెండ్ చేసింది, వాళ్ళతో పాటు వచ్చేసింది అనమాట. తర్వాత ఏమైంది, కొంతకాలం తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆ ఎత్తుకుపోయిన క్రమంలో ఆవిడ బయటికి పుష్పక విమానంలో వెళ్ళిపోతూ మెడలో ఉన్న వస్తువులు, కొంత బంగారు వస్తువులు, పాదాలకున్న పట్టీలు అవన్నీ చీర చెరుగులో మూట కట్టి వదిలిపెట్టింది కిందకి. అది ఈ కిష్కింధ ప్రాంతంలో ఉన్న ఋషిముఖ పర్వతం మీద పడింది. వీళ్ళకి దొరికింది. రావణాసురుడు అటు పక్కకి వెళ్తున్నాడని, అది ఎవరో అమ్మాయి ఆ స్త్రీని తీసుకెళ్తున్నాడని వాళ్ళు తెలుసుకున్నారు. ఏ దిక్కో వాళ్ళకి తెలియలేదు, వస్తువు వీళ్ళకి దొరికింది. తర్వాత కాలంలో రాముడు, లక్ష్మణుడు సీతాదేవిని అన్వేషిస్తూ ఈ ఋషిముఖ పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సుగ్రీవుడు భయం వేసింది అతనికి. వాలి తను రాలేక ఋషిముఖ పర్వతానికి ధనుర్ధారులైన వాళ్ళిద్దరిని పంపించాడని భ్రమపడ్డాడు. తను ఋషిముఖ పర్వతం మీద రాడు, అందుకని ఎలాగైనా నన్ను చంపేయటం కోసం, శత్రుశేషం లేకుండా చేయటం కోసం వీళ్ళెవరో ఇద్దరిని పంపించాడు. మానవులైతే సులువుగా రాగలుగుతారు, వాళ్ళు ధనుర్ధారులు. శాఖామృగాన్ని చంపటం ధనుర్ధారులకు సులువు, ఎక్కడైనా దాక్కుని ఉండడానికి బాణం పెట్టుకు వేసి చంపేస్తారు అని భయపడి బెదిరిపోతే ఆంజనేయుడు ఏమన్నాడంటే కనుక్కుందాం విషయం ఏమిటో అని చెప్పి ఆయన రాముల వారి దగ్గరికి వచ్చి ఈయన ఫలానా అని తెలుసుకుని ఇలా సుగ్రీవుడు ఉన్నాడని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు స్నేహం చేశారు. అగ్ని సాక్షిగా నేను నీకు స్నేహం చేస్తున్నాను, నీ పని నేను చేసి పెడతాను, నిన్ను రాజుని చేస్తానని రాముడు ఈ కథ అంతా విన్నాక సుగ్రీవుడికి ప్రామిస్ చేశాడు. ఇప్పుడు రాముడు వాలిని చంపడం న్యాయమా అన్యాయమా అంటే, రాముడు రాజు ఆర్యావృత్తం మొత్తానికి, ఆర్యావర్తం మొత్తం అంటే ఈ భూమికి రాజు, వాళ్ళ నాన్నే కదా రాజు. ఈయన యువరాజు అవ్వవలసింది, ఈయన పెద్దవాడు, తండ్రి మరణించాడు, రాజ్యాధికారం ఎవరిది? రాముడిది. ఇప్పుడు ఈ భూమి మీద అధర్మం జరిగితే దాన్ని అణచవలసిన వాడెవడు? రాముడు. రాజుది ఆ బాధ్యత. ఆ బాధ్యత ప్రకారము ఒక తమ్ముడిని ఈ రకంగా వెడలు నడచటం, ఊర్లో నుంచి బయటికి తరిమేయటం, అతని భార్యని చెరపట్టడం, ఆ రెండు పెద్ద దోషాలు. అందులో రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆయన ఏకపత్ని వ్రతుడు. రెండో తన భార్యను ఒకడు ఎత్తుకుపోతే వాడిని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఆయన ఇటు వచ్చారు. సిచ్యువేషన్ కూడా సేమ్ కనెక్ట్ అయింది. దాంతో ఈయన వాలిని నేను చంపుతానని చెప్పాడు. అయితే సుగ్రీవుడికి ధైర్యం చాలా, వాలి చాలా బలవంతుడు. మీకు తెలీదు వాలి సంగతి, అతని మెడలో కాంచనమాల ఉంటుంది, 4 సముద్రాలని ఒకటేసారి చేయగలుగుతాడు. రావణాసురుడు ఓడిపోయాడు వాలి చేతిలో, వాలి పరమ బలశాలి అంటే అప్పుడు ఈయన ఏం చేశాడట, ఆ లైన్లో ఉన్నటువంటి 7 సాల వృక్షాలని ఒకే బాణంతో పడగొట్టాడట. అక్కడి నుంచి ఈ వాలి విసిరేసిన దుందుభి కళేబరం అస్థిపంజరం చాలా పెద్దదట. ఆ పెద్దది అతను విసిరాడు, 2 చేతులతోటి విసిరేశాడు. ఈయన ఏం చేశాడంటే కాలి బొటన వేలుతోటి దాన్ని తన్నాడట, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. రాముడు బలశాలి. అది చూపించారు, ఈయన చెయ్యగలడు అనేది చూపించడం కోసం, నేను ఇది చేయగలను, వాలి నాకు పెద్ద విషయం కాదు అని చెప్పడం కోసం ఆ సాల వృక్షాలు 7 ఒకటే బాణంతో పడగొట్టి ఈ దుందుభి శరీరాన్ని బొటన వేలుతోటి ఇలా అంటే స్ట్రైకర్ లాగా పోయిందనమాట. అది అట్లా చేసేసరికి నమ్మి ఏం చేశాడు, నువ్వు వాలిని పిలుచుకురా, నేను సంహరిస్తానని చెప్పాడు. ఈ సుగ్రీవుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి కేకలు పెట్టాడు, నా రాజ్యం, నా భార్యను అపహరించావు, నన్ను ఇట్లా బయటికి పంపేశావు, రా బయటికి రా, మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దామని అరిచేసరికల్ ఈ వాలి ఏమిటి వీడికి బాగా తీటగా ఉంది, వీడి సంగతి చూద్దామని చెప్పి భార్యతోటి వచ్చి వీడిద్దరు కలిసి ద్వంద్వ యుద్ధం చేశారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకోవటమే, చేతులతోటే యుద్ధం, లేదా చెరుకో గదా పెట్టుకుని యుద్ధం చేశారు వాలి సుగ్రీవులు. ఇప్పుడు బాణం వేస్తానని చెప్పాడు ఈయన, చాటు నుంచి బాణం వేయాలి. వాలి సుగ్రీవులు ఏకగర్భ సంజాతులు ఒకేలా ఉంటారు. వాళ్ళు ఎలా పోలిక ఒకటే. అవును, అదే ఎలా వాళ్ళని ఏం చేయటం, ఇతన్ని గుర్తుపట్టలేకపోయాడు ఆయన రాముడు. ఒకటే వెనక నుంచి చూస్తే ఒకటేలా ఉన్నాయి శరీరాలు. అప్పుడు ఏమైంది, ఏమీ అవ్వలేదు, బాగా దెబ్బలు తిని పరిగెత్తేసాడు ఋషిముఖ పర్వతం వైపు. దాంతో వాలి 2 అరుపులు అరిచి, నీకు ధైర్యం లేదు, నువ్వు యుద్ధం చేయలేని వాడివి, ఎందుకు పిలిచావు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే ఏడుస్తూ సుగ్రీవుడు, అయ్యా ఇలా చేసావు నన్ను, చూడు ఇంత చావు దెబ్బలు కొట్టేశాడు నన్ను, నేను నిన్ను నమ్మితే నువ్వు నాకు ఇదే చేసావు అంటే రాముడు ఏమన్నాడంటే, అయ్యా మీ ఇద్దరిని గుర్తుపట్టలేకపోతున్నా నేను,
ఒక పని చేద్దామని ఒక అడవి తీగతోటి మాల అల్లి సుగ్రీవుడి మెళ్ళో వేశారట గుర్తుపట్టడానికి. అప్పుడు మర్నాడు మళ్ళీ పిలిచేసరికల్లా వీడు మళ్ళీ వచ్చాడు ఏమిటి అని వాళ్ళు బయటకు వస్తుంటే భార్య ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళొద్దు, నిన్న తన్నులు తిన్నవాడు ఇవాళ పిలుస్తున్నాడంటే వాడికి ఏదో బలం దొరికిందనమాట అని ఆవిడ చెప్పింది. తార చాలా తెలివిగల క్యారెక్టర్ ఆవిడది, చాలా తెలివైంది ఆవిడ. నిన్న చావు దెబ్బలు తిన్నాడు, కొన్నాళ్ళ దాకా అసలు వాడు లేవని కూడా లేవకూడదు, అట్లాంటిది లేచి ఇప్పుడు యుద్ధానికి రమ్మంటున్నాడంటే వాడికి ఏదో సహాయం దొరికింది మొదటిది. రెండోది, ఈ ఋషిముఖ పర్వత ప్రాంతానికి ధనుర్ధారులైన వాళ్ళు ఎవరో వచ్చారని వేగుల నుంచి వార్తుంది, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో, నువ్వు వెళ్ళొద్దు అంటే ఆయన ఏమీ లేదు, సుగ్రీవుడికి అంత శక్తే లేదు, మనుషులు మన్నేం చేస్తారు, నన్నేం చేయగలరు, నేను ఎవరినైనా జయించగలిగిన వాడినని ఇతను వేగంగా వెళ్ళేసరికల్లా ఈసారి ఏమైంది, ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తుంటే దండ మెడలో అడవి పూల మాల ఉన్నవాడు సుగ్రీవుడు, లేనివాడు వాలి. బాణం వేసి కొట్టేరు వెనక నుంచి, బాణం తగిలింది, వాలి పడిపోయాడు. పడిపోతే అడిగాడు, నన్ను నువ్వు చాటు నుంచి కొడతావా, యుద్ధం చేసే నీతి ఇదేనా అంటే, నువ్వు శాఖామృగానివి, జంతువువి, నువ్వు వానరులని, శాఖామృగం అంటే వానరులు, కోతులు, చాటు నుంచే కొట్టాలి, నువ్వు ధర్మం గురించి మాట్లాడడానికి నీకేం ధర్మం హక్కు లేదు, నీకు ధర్మం గురించి మాట్లాడడానికి, తమ్ముడి భార్యను చెరపట్టావు నువ్వని రాముడు సమాధానం చెప్పాడు. అప్పుడు ఇతను పడిపోగానే అతను వెనకాల అనుచరులు వాళ్ళు వీళ్ళు పరిగెత్తుకొస్తారు కదా, అందరూ వచ్చారు. ఆయనకు ఒక కొడుకుంటే అప్పుడు ఏం చేశాడు, వాలి తన తప్పు కొంత మటుకు రియలైజ్ అయ్యి సుగ్రీవుణ్ణి రాజుని చేసి ఈ అంగదుండి తన కొడుకైనటువంటి అంగదుణ్ణి యువరాజు పట్టాభిషేకం చేయమని చెప్పాడు. ఈయన సుగ్రీవుడు కూడా మాట ఇచ్చాడు, దుఃఖపడ్డాడు. తన అన్నయ్య చచ్చిపోతుంటే సుగ్రీవుడు సంతోషపడలేదు. నేను నా ఒక తెలివి తక్కువ పతానంతో, అంటే మొట్టమొదటి జరిగిన పొరపాటు వల్ల ఈ పని చేయవలసి వచ్చింది అని అన్నం చూసి చాలా దుఃఖం అనుభవించాడట సుగ్రీవుడు. దుఃఖపడి ఈ కొడుకుని నేను యువరాజుని చేస్తానని మాట ఇచ్చాడు. వాలిని దహనం చేసేసారు. తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయబడింది. ఇప్పుడు వాలి సుగ్రీవుల కథ బెస్ట్ బ్రదర్హుడ్కి చెప్పచ్చా చెప్పకూడదా అంటే బ్రదర్హుడ్కి చెప్పాల్సిందే. అన్నదమ్ముల్లో ఇలాంటి పొరపచ్చాలు రాకూడదు అని చెప్పడం కోసం వాలి సుగ్రీవుల కథ చెప్పచ్చు. నేను బ్రీఫ్గానే చెప్పాను. ఇందులో బోల్డ్ అని డీటెయిల్స్ ఉన్నాయి, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం డీటెయిలింగ్గా మీరు వాలి సుగ్రీవుల గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు, పుస్తకాలు దొరుకుతాయి, డీటెయిల్డ్గా కూడా చెప్పచ్చు. దీన్ని పరిహరించాలని అంటే ఇది చెప్పకూడని విషయంగా భావించద్దమ్మా దయచేసి, ఎందుకంటే ఇది తప్పకుండా చెప్పాల్సిన రామాయణ అంతర్గత కథల్లో వాలి సుగ్రీవుల కథ తప్పకుండా చెప్పాల్సిన కథ. వాళ్ళకి అసలు ప్రముఖ స్థానం ఉంది కదా మరి, ఎందుకంటే పతాక నాయకుడు సుగ్రీవుడు చివరి దాకా ఉన్నాడు, కథ ఎండింగ్ దాకా ఉన్నాడు కదా. ఆంజనేయ స్వామికి ఎంతైతే ఉందో సుగ్రీవుడికి కూడా ఉంది, అంతే పాత్ర. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆయన ప్రముఖ పాత్ర వహించినప్పటికీ సుగ్రీవుడి వల్లే ఆంజనేయ స్వామి వెళ్ళగలిగారు అక్కడ, అది ఆయన పంపించాడు. చాలా బాగుంది స్టోరీ, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథ చెప్పాలి, పిల్లలకి తెలియాలి, చెప్పచ్చు. అంటే మనం 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లలకి పురాణ కథలు చెప్తాం కదా, వాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే వాళ్ళు సుగ్రీవులాగా కొట్టుకోకూడదు, రామలక్ష్మణులాగా కలిసి ఉండాలి. ఇలా ధర్మ సంబంధమైన వ్యవహారాలు వచ్చినప్పుడు ఇది చెప్పుకోవాల్సిన కథ. ఇప్పుడు సుగ్రీవుడు తారని తనతోటి ఉంచుకున్నాడు, రాజధర్మం ప్రకారం అది 1% కరెక్ట్. కానీ వాలి రుమని తనతో ఉంచుకున్నాడు, అది తప్పు. తమ్ముడు భార్య కూతురుతోటి సమానం, మరి అన్న భార్య తల్లితోటి సమానం కదా అని అడగటానికి ఇవి వానర జాతి. ఆ జాతిలో రాజుల దగ్గర కూడా అలాంటిది ఉంది. అంటే రాజుగారి భార్య కొత్త రాజుతోటి ఉండటం అనేది అక్కడ ఒక నియమం, సాధారణ నియమమే. అది పూర్తిగా అదే న్యాయమైన సంగతి అని చెప్పలేం, కానీ అది ఉన్నది ఖచ్చితంగా. అందుకని ఇలా జరిగింది. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్త్రీ సంబంధమైన వ్యవహారాలు వచ్చినప్పుడు ధర్మం విచ్ఛిత్తైపోతుంది. అందుకని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ కథ చెప్పచ్చు. తప్పకుండా ఈ కథని చెప్పే కథల్లో చేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రమ. ఓకే జీ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.